కేతన్ అలాగే సియా ఇంకా చైతన్ వీళ్ళ ముగ్గురు మధ్య చాలా పెద్ద విషయం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆఖరిగా అంటే నిజానికి అప్పటికే 3 సార్లు తను ప్లాన్ చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో 3 సార్లు చేసుకున్న మరణం నుంచి తప్పించుకున్నాడు. అంటే ఈ సియా 3 సార్లు ఈ అబ్బాయిని చంపేయడానికి చాలా ప్లానింగ్స్ చేసింది. కానీ కుదరలేదు. కానీ ఆఖరి రోజున ఏం జరిగిందంటే ఇక్కడ తనకి కూడా కొంచెం అనుమానం వచ్చింది. ఎవరికి చనిపోయిన కేతుకి అన్నమాట. అసలు ఏం జరిగింది ఏంటి అంటే ఆ రోజు చాలా ఎర్లీ మార్నింగ్ వాళ్ళక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అదే ప్లేస్‌లోకి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తుంటే తనేమన్నాడంటే, "ఈ బర్త్‌డే ఫోటోస్ అంత పైకి వెళ్లి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే తీసుకుందామని" చెప్పినా కూడా తను వినిపించుకోలా. జూన్ 19న ఈ అమ్మాయి సీఏ బర్త్‌డే అయితే సరే, అంత లేదు లేదు నువ్వు రావాల్సిందే, రావాల్సిందే అంటూ తనని పైకి తీసుకునెళ్ళింది. అంత పైకి ఎక్కాల్సిన అవసరం లేదు. కిందనే నేను తీస్తాను ఫోటోస్ అని ఎన్ని సార్లు చెప్పినా కూడా తను వినిపించుకోలేదు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటే, లేదు నువ్వు పైకి రావాల్సిందే అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళింది. అయితే బలవంతంగా తీసుకెళ్ళిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా చేతన్ చౌదరి, వాడికి వేసి చూస్తూ ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఈ కేతన్ చనిపోయింది. కేతన్ నా అబ్బాయి ఈ టైంలో మనమిద్దరము తప్ప ఎవరం లేము. కొంచెం విజిటర్స్ ఉంటే బావుంటది అంటే, ఆ వెనకాల వస్తున్నారు కొంతమంది. మనం వెళ్దాము, మనం వెళ్లి చూద్దాం అనేసి అంది. యాక్చువల్లీ అసలు ఆ ఫోర్ట్ అనేది చాలా పాడుపడిపోయి ఉంది. ఇక్కడ ఫోటోస్ ఎన్నో వస్తాయి మహా అయితే. పైగా వాళ్ళు కాస్ట్యూమ్స్ అవి కూడా ఏమీ ఫిక్స్ చేసుకోలేదు. అయితే తను ఏమన్నాడంటే, బర్త్‌డే పార్టీకి అంటే నీ బర్త్‌డేకి నువ్వు ఫోటో షూట్ అంటున్నావు కాబట్టి, మనం కెమెరామెన్‌తో సహా వెళ్దాము. అప్పుడు బావుంటుంది కదా! కెమెరామెన్ ఉంటే తను చంపడం ఈజీ అవ్వదని చెప్పేసి తనేం చేసింది, లేదు లేదు కెమెరా అవి ఇవి కాదు. మన సొంతంగా ఫస్ట్ మనిద్దరం వెళ్దాం. వెళ్ళి మాకు అక్కడ ఇలా ఫోటోస్ కావాలని చెప్దాము అని చెప్పేసి అతనితో చెప్పిందనమాట. యాక్చువల్లీ ఆ రోజు చాలా అంటే చాలా సేపు చేతన్ చనిపోయిన కేతన్ అగర్వాల్ అసలు ఏం మాట్లాడలేదు. చాలా సేపు చేతన్ నన్ను చనిపోయిందనమాట. ఎక్కువగా ఒప్పుకోలేదు. లేదు ఇక్కడ వద్దు, అక్కడ వద్దు, అక్కడ వద్దు, ఇక్కడ వద్దు అన్నాడు. కానీ ఈమె పక్కా ప్లాన్‌తో వేసింది కదా! అర్ధరాత్రి కేఫ్‌లో కూడా కూర్చొని అదంతా ప్లాన్ చేసింది. సో, అది చాలా అనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.